వెల్కమ్ టు శ్వేత న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన. పత్తిని సీసే ద్వారానే కొనే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్. పత్తి బస్తాలను నెత్తి మీద పెట్టుకుని వినూత్నంగా నిరసన. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ కు వినతి పత్రం అందజేత. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఉమ్మీద్ పోర్టల్ ఓరియంటేషన్ తరగతులు. అవగాహన వర్క్స్ బోర్డు ఆస్తులు ఇతరత్ర ఆస్తులు 6 డిసెంబర్లోగా ఉమ్మీద్ పోర్టల్ అప్లోడ్ చేయాలని సూచన. రైతులు పండించిన పత్తి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, పత్తి పంటను సీసీఏ ద్వారానే కొనే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతరం చేస్తామని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. పత్తి బస్తాలను నెత్తి మీద పెట్టుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలోని రైతులు అరిగోస పడుతున్నారన్నారు. రేవంత్ సర్కారు బై ఎలక్షన్లో ఎలా గెలవాలి అని ఆలోచించారే తప్ప రైతుల గురించి ఆలోచించడం లేదన్నారు. రేవంత్ ఢిల్లీకి మూటలు మోస్తున్నారు, కానీ ఇక్కడ ప్రజల బాధలు చూడటం లేదని అన్నారు. రైతులు పత్తి కొనే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతరం చేస్తామని హెచ్చరించారు. పత్తి కొనుగోలు సెంటర్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వెంటనే రైతాంగానికి వ్యతిరేకంగా ఉండే నిబంధనలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నేరుగా కౌలుదారులకే పత్తి అమ్ముకునే విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి క్వింటాల్కు 15 క్వింటాల వరకు పత్తి కొనుగోలు చేయాలని అన్నారు. పత్తి కొనుగోలు సీసీఏ సీలింగ్ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రైతాంగాన్ని రక్షించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీఆర్ పట్టణ అధ్యక్షులు చెల్లా హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో పత్తి రైతులకు మద్దతుగా ఈరోజు కలెక్టర్ని కలవడం, కలెక్టర్ గారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక బీఆర్ఎస్ పార్టీ పక్షాన రిప్రజెంటేషన్ చేయమని చెప్పి రావడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యం వలన, వీళ్ళ అసమర్థత వలన ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా దివాలా తీసి దాంట్లో అంతో ఇంతో కొంచెం పత్తి రైతులు వారు పండించిన పంటను అమ్ముకుందామని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కొర్రీలు చేయబట్టి పనికిరాని నిబంధనలు తీసుకొచ్చి ఈరోజు మళ్ళా పత్తి రైతులు రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన, అసమర్థత వలన తెలంగాణలో పత్తి కొనుగోలు బంద్ అయింది. పత్తి కొనుగోలు బంద్ కావడం వలన రైతులు వారు పండించిన పంటను ఎక్కడ ఆరబెట్టాలి, ఎక్కడ అమ్ముకొని దిక్కులేని పరిస్థితుల్లో ఆ పత్తి కూడా నష్టమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ యొక్క పత్తి కొనుగోలు సెంటర్లు ఇమ్మీడియట్గా నడవాలి, ఓపెన్ చేయాలి. ప్రతి పండించిన రైతు అమ్ముకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా యొక్క బీఆర్ఎస్ పార్టీ ప్రధాన డిమాండ్. ఒకసారి గుర్తు చేసుకుంటాం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, నేను సివిల్ సప్లై మంత్రి ఉన్నప్పుడు ఇదే కొర్రీలు పెట్టారు. దొడ్డుబడ్లు కొనం అని నిబంధనలు పెట్టడం వలన మేము టోటల్ క్యాబినెట్ 11 రోజులు మేము ఢిల్లీలో ఉండడం జరిగింది. క్యాబినెట్ మొత్తాన్ని కూడా వెళ్ళి ఒకటే డిమాండ్ చేశాం, కొంటరా బియ్యం తీసుకొచ్చి గేట్వే ఆఫ్ ఇండియా కాడ పారబోయమంటారా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీద డిమాండ్ చేయడం జరిగింది. క్యాబినెట్ మొత్తం కూడా పోవడం జరిగింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి కూడా బాయిల్ వేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలందరూ, ముఖ్యమంత్రులు సహా క్యాబినెట్ మంత్రులందరూ కూడా ఇక్కడ చేసే పని ఏం లేదు, మీకు పోయి ఢిల్లీలో కూర్చోండి, ఇమ్మీడియట్గా సీసీఐ కొనుగోలు ప్రారంభించే విధంగా చేయాలని చెప్పి డిమాండుతున్నాం. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఉమ్మీద్ పోర్టల్ అప్లోడ్ చేసేందుకు గాను ఉమ్మీద్ పోర్టల్ ఓరియంటేషన్ తరగతులను కరీంనగర్లోని రెవెన్యూ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సయ్యద్ హస్మతుల్లా హుస్సేని మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఉమ్మీద్ పోర్టల్లోని వర్క్స్ ఆస్తులను అప్లోడ్ చేసుకోవాలని అన్నారు. వర్క్స్ బోర్డు ఆస్తులు ఇతరత్ర ఆస్తులను 6 డిసెంబర్లోగా ఉమ్మీద్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ అవకాశాలన్నీ అందరూ ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా వర్క్స్ ప్రాపర్టీస్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ సమద్ నవాబ్ తదితరులు పాల్గొన్నారు. వఫ్కు సంబంధించిన ఆస్తులు
దర్గాస్ కానీ, మస్జిద్లు కానివ్వండి, గ్రేవ్యార్డ్స్ కానివ్వండి, ఈద్గాలు అన్ని ప్రాపర్టీస్కు ఉమ్మీద్ పోర్టల్లో అప్లోడ్ చేయడానికి ఒక కొత్త ఉమ్మీద్ పోర్టల్ కేంద్ర ప్రభుత్వం క్రియేట్ చేసింది. దానికి భాగంగా ఈరోజు కరీంనగర్ పట్టణంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఓరియంటేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. దాంట్లో టెక్నికల్ టీం, వర్క్ బోర్డ్ తరఫుకి ఒక టెక్నికల్ టీం ఇక్కడ ప్రజెంటేషన్ ఒక గంటన్నర ఒక ప్రజెంటేషన్ వాళ్ళు ఎలా అప్లోడ్ చేయాలి, వారితో పాటు కొత్త మస్జిద్లు, వక్ బోర్డులో లేని మస్జిద్లు, దర్గాలు కానివ్వండి, ల్యాండ్స్ కానివ్వండి, అదేవిధంగా వక్ బోర్డులో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ అప్లోడ్ చేసి ఒక చట్టపరంగా ఒక పోర్టల్లో అప్లోడ్ చేసి దానికి ఏ విధంగా మనము ఈ ప్రాపర్టీస్ కాపాడాలని ఆ ఉద్దేశంతో ఈరోజు ఇవన్నీ మనం రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక ట్రైనింగ్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. ఈరోజు కరీంనగర్, రేపు ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఎల్లుండి అదే రేపు సాయంత్రం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉమ్మీద్ పోర్టల్కి సంబంధించిన ఓరియంటేషన్ క్యాంపు మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండా సురేందర్ రెడ్డి కరీంనగర్లో సోమవారం రాత్రి 10 గంటలకు తుదిశ్వాస విడిచారు. కామ్రేడ్ సురేందర్ రెడ్డి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆదర్శులు మరియు రాజకీయ తత్వశాస్త్రానికి తన జీవితాన్ని అంకితం చేశారు. సంపన్న కుటుంబంలో జన్మించినప్పటికీ పార్టీ సూత్రాల పట్ల అచంచలమైన నిబద్ధతను ప్రదర్శించి ఫార్వర్డ్ బ్లాక్ వైపు అనివార్యంగా ఆకర్షితులయ్యారు. మృదుభాషి, సహనశీలతకు పేరుగాంచిన ఆయన ఆదర్శంగా నడిచే నిజమైన పెద్ద మనిషి. తెలంగాణ పూర్వ ఆంధ్రప్రదేశ్ అంతటా పార్టీని స్థాపించడంలో, బలోపేతం చేయడంలో ఆయన సంస్థాగత ప్రయత్నాలు చాలా ముఖ్యమైనవి. ఉన్నత పదవుల ద్వారా ఎదిగిన ఆయన రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా శ్రద్ధగా పనిచేశారు. కేంద్ర సెక్రటరియట్లో గౌరవనీయ సభ్యుడు. ఆయన నిబద్ధతకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. 2 సార్లు చైనాను సందర్శించినటువంటి ప్రతినిధి బృందంలో ఆయన పాల్గొన్నారు. ఖేలో ఇండియా అస్మిత టాలెంట్ హంట్ పోటీలోకి గాను ఈ నెల 21న స్థానిక క్రీడా పాఠశాలల్లో నిర్వహించనున్నట్లు కరీంనగర్ ప్రెసిడెంట్ అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షులు నందెల్లి మహిపాల్ తెలిపారు. ఎందుకు గాను క్రీడాకారులు తప్పనిసరిగా మున్సిపల్ లేదా రెవెన్యూ జారీ చేసినటువంటి ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ మాత్రమే తేగలరు. లేని ఏడల మీ యొక్క ఎంట్రీ తీసుకొనబడదు అని పేర్కొన్నారు. ఈ క్రీడలను అథ్లెటిక్ అసోసియేషన్ కరీంనగర్, అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ క్రీడా పోటీలు నిబద్ధతతో కూడిన విధంగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో నిర్వహించనున్నట్లుగా తెలిపారు. క్రీడా పోటీలకు ఏమాత్రం ప్రవేశ రుసుము ఉండదని తెలిపారు. అస్మిత ఖేలో ఇండియా పాల్గొనేటటువంటి క్రీడాకారులు అందరూ కూడా NSRS పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఐడి పొంది ఉండాలని సూచించారు. పత్తి పంటను CCA ద్వారానే కొనే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతరం చేస్తామని హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాత నిబంధనలతోనే పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేశారు. గంటపాటు చేసిన రాస్తారోకోతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు అరిగోస పడుతున్నారని, గత ప్రభుత్వం నిబంధనలతోటి CCI కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈసారి కురిసినటువంటి అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ముంచుతుందని అన్నారు. రాష్ట్రంలోని 8 మంది కేంద్ర ఎంపీలు ఉన్నారు అని ఉన్న రైతులకు ఇలాంటి న్యాయం చేసిన వారు లేరు. ఇప్పటికైనా 8 మంది ఎంపీలు రోడ్డు మీదకు వచ్చి రైతులకు న్యాయం చేసే విధంగా పోరాడాలని కోరారు. రేవంత్ సర్కార్ బై ఎలక్షన్లో ఎలా గెలవాలి అని ఆలోచించారే తప్ప రైతుల గురించి ఆలోచించడం లేదన్నారు. రేవంత్ ఢిల్లీకి మూటలు మోస్తున్నారు కానీ ఇక్కడ ప్రజల బాధలు చూడటం లేదని అన్నారు. రైతులు పత్తి కొనే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతరం చేస్తామని హెచ్చరించారు. అత్యంత దారుణంగా తయారైంది. అసలే మూనిగే నక్కపైన తాటికాయ పడ్డట్టు విపరీతమైనటువంటి వర్షాలు పడి ఇటు వరి ధాన్యం కానీ అదేవిధంగా పత్తి కానీ తీవ్రమైనటువంటి నష్టాల్లో ఉన్నటువంటి రైతులను ప్రభుత్వం కూడా కరుణించకుండా, కేంద్ర ప్రభుత్వం కూడా అనేక రకాలైనటువంటి ఆంక్షలు విధించి ఇలా పత్తి కొనుగోలు పైన విపరీతమైనటువంటి ఆంక్షలు విధించడం వల్ల ఎవరైతే జిన్నింగ్ మిల్ యజమానులు ఉన్నారో వాళ్ళు కూడా స్ట్రైక్లోకి పోవడం జరిగింది. చాలా దారుణం. ఆనాడు 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా వాళ్ళు పత్తి రైతులు కావచ్చు,
వరి పండించేటువంటి రైతులు కావచ్చు, మొక్కజొన్న రైతులు కావచ్చు, ఎవరైనా రైతే అనేటువంటి పద్ధతులలో మరి ఆనాడు రైతులను కాపాడుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తక్షణమే రాజీనామా చేసి ప్రజల పక్షాన రోడ్లపైకి రావాల్సిన అవసరం ఉన్నది. మీకు నిజంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల పట్ల అవగాహన ఉంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిరసనకు వ్యతిరేకంగా తక్షణమే 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు రోడ్డు మీదకి రావాలి. మీకు ఈ ప్రజలు ఓట్లేస్తే గెలిచినని మీరు భావిస్తే మీరు పదవులలో కొనసాగే అర్హత లేదని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానంతో ఇవాళ రైతులందరూ మరి ఎంతో ఇబ్బంది పడుతూ గగ్గోలు పెడుతూ వాళ్ళ ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ ఈ అకాల వర్షాలతోని అతివృష్టితోని పంటలను దెబ్బతినిపోయి ఇవాళ పత్తి రైతులు కూడా మరి ఏమాత్రం దిగుబడి రాని పరిస్థితుల్లో ఉన్నటువంటి పత్తిని కూడా అమ్ముకోలేని పరిస్థితులు ఇవాళ రైతులు ఉన్నారు. ఇవాళ మరి ఇటువంటి తెలిసి కూడా ఇవాళ ఈ ప్రభుత్వం రైతులను మరి ఇబ్బంది పెడుతూ వారిని కన్నీళ్ల పర్యంతం చేస్తూ ఉంది. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కన్వెన్షన్ పట్టణంలోని స్థానిక వాగేశ్వరి ఉమెన్స్ డిగ్రీ కళాశాల మంకమ్మ తోటలో నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్య అతిథులుగా రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మక్కపల్లి పూజ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మక్కపల్లి పూజ మాట్లాడుతూ రాష్ట్రంలోని అమ్మాయిలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. షీ టీమ్స్ ఎక్కడా కూడా సరిగ్గా పనిచేయటం లేదని, మహిళలపై అత్యాచారాలు రోజుకు పెరిగిపోతున్నాయని, వాటిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతుందని ఆమె అన్నారు. ఈరోజు నూతన జిల్లా గర్ల్స్ కమిటీని ఎన్నుకోవడం జరిగిందని, 14 మందితో కూడిన కమిటీ ఎన్నుకున్నట్లు ఆమె తెలిపారు. ఈ నెల 25, 26 తేదీలలో నిజామాబాద్లో జరగబోయే రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్ను విజయవంతం చేయాలని ఆమె తెలిపారు. అదేవిధంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు శనిగరపు రజనీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ బకాయిలను కూడా తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయాలని వారు సూచించారు. గురుకులాల కేజీబీవీ సమస్యలు అత్యధికంగా రోజురోజుకు పెరిగిపోతున్నది. మరొక వైపు సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితి అధ్వానంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కాంపెల్లి అరవింద్, గజ్జల శ్రీకాంత్, జిల్లా ఉపాధ్యక్షులు అసంపల్లి వినయ్, భోగేష్, ఆకాష్, జిల్లా గర్ల్స్ నాయకులు మానస, అమూల్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా గర్ల్స్ కన్వెన్షన్ నిర్వహించడం జరిగింది. ఈ గర్ల్స్ కన్వెన్షన్లో అనేక తీర్మానాలు కూడా చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, దాంతోపాటు దేశంలో మహిళలకు రక్షణ కల్పించాలని, దాంతోపాటుగా ఈ రాష్ట్రంలో ఈరోజు పేద విద్యార్థులకు ఉన్నత విద్యకు దూరం అవుతున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు అసమానతతో విద్యను అందిస్తున్న పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. దాంతోపాటు ఈ రాష్ట్రంలో దేశంలో నూతన విద్యా విధానం 2000 చట్టాన్ని అమలు చేస్తున్నారు. ఈ నూతన విద్యా విధానం వల్ల ఈరోజు విద్యార్థినులు ఈరోజు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే విద్య ప్రైవేటీకరణ అయిపోతుంది, విద్య కార్పొరేటీకరణ అవుతుంది. విద్యలో ఈరోజు వైషమ్యాన్ని సృష్టించే విధంగా విద్యా వ్యవస్థను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటే భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాలో జిల్లా గర్ల్స్ కన్వెన్షన్ పెట్టుకోవడం జరిగింది. ఈ కన్వెన్షన్లో 13 మందితో కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీలో కన్వీనర్గా మానస, కో కన్వీనర్గా త్రిష, అశ్విని ఎన్నుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా కన్వెన్షన్ జయప్రదం కూడా కరీంనగర్ జిల్లాలో చేసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా నిజామాబాద్లో జరగబోయే గర్ల్స్ కన్వెన్షన్ గురించి కూడా దాంట్లో మాట్లాడుకోవడం జరిగింది. ఈ మధ్య రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ అమ్మాయిలపైన జరుగుతున్న అత్యాచార ఘటనలు కానీ, అదేవిధంగా అమ్మాయిలకు వర్తించే చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా అమ్మాయిలకు సేఫ్టీ అనేది కల్పించాలని చెప్పేసి, అమ్మాయిల కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీలు వేయాలని చెప్పేసి, అదేవిధంగా అమ్మాయిల హాస్టల్లో మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని. జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో మంగళవారం రోజున జిల్లా పశు వైద్య అధికారి అధ్యక్షతన ప్రాథమిక గొర్రెల పెంపకందారులు, గ్రామ అధ్యక్షులతో పాటు జిల్లా పాలక వర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలోని పాల్గొన్న అధ్యక్షులకు ఎన్నికల విధి విధానాలను తెలియజేసి ఎన్నికలు నిర్వహించారు. 12 మంది డైరెక్టర్లను ఎన్నుకోగా 11 మంది డైరెక్టర్లుగా, ఒకరిని చైర్మన్గా ఎన్నుకున్నారు. చేగుర్తికి చెందినటువంటి మాజీ ఎంపీటీసీ భాషవేణి మల్లేశం యాదవ్ను చైర్మన్గా ఏకీగ్రవంగా ఎన్నికయ్యారు. అయితే డైరెక్టర్లుగా అగితా రవీందర్
రవీందర్, కటికరెడ్డి బుచ్చన్న, కాల్వ సురేష్, గడ్డి శ్రీనివాసు, చిగుర్లు శ్రీనివాసు, చోటుపల్లి రంజిత్, దాడి ఆంజనేయులు, దాడి సదయ్య, దాని ఓదేలు, బద్దెల రాజ్కుమార్, ముఖ్యర సదానందంలను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా ఎలక్షన్ అధికారులు తెలిపారు. ఎన్నికైన నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో గ్రామీణ మారుమూల ప్రాంతాల్లోని 15 నుంచి 29 మధ్య వయసు కలిగిన యువత విద్యార్థులలోని కళా నైపుణ్యాలను, సాహితీ పాఠనాలను వెలికితీసి ప్రోత్సహించుటకు, సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుటకు అంశాలలో యువత విద్యార్థులకు జిల్లా స్థాయి యువజన ఉత్సవాల పోటీలు మరియు సైన్స్ మేళాను ఈ నెల 21న శుక్రవారం రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించే పోస్టర్ను మంగళవారం అంబేద్కర్ స్టేడియంలోని జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి కార్యాలయంలో జిల్లా యువజన క్రీడా అధికారి వి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల ప్రకారం జిల్లా స్థాయిలో యువతకు విద్యార్థులకు పోటీలను నిర్వహించి ఈ యొక్క పోటీలలో విజేతలుగా నిలిచిన అభ్యర్థులను రాష్ట్ర స్థాయి పోటీలకు, అక్కడ ప్రథమ స్థాయిలో నిలిచిన వారిని జాతీయ స్థాయి యువజన ఉత్సవాలకు ఎంపిక చేసి పంపించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలోని సీనియర్ అసిస్టెంట్ రమేష్, సిహెచ్ సంపత్, రాష్ట్ర ఉత్తమ యువజన అవార్డు గ్రహీత సత్యనేని శ్రీనివాసు, యువజన ప్రతినిధులు జక్కని సాయిరాము, మల్లేషు, పవన్, పలు యువజన స్వచ్ఛంద మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మనము యూత్ ఫెస్టివల్ మరియు సైన్స్ ఫేర్ జరపడం జరుగుతుంది. సో మన డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీస్ కరీంనగర్ ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వము ఆదేశాల మేరకు మనం ఇక్కడ నుండి జిల్లా నుండి మనము ఇక్కడ కండక్ట్ చేసి మళ్ళీ అదే టీంని స్టేట్ మీట్కి హైదరాబాద్ పంపించాల్సి వస్తుంది. అక్కడ కూడా చేసిన తర్వాత మనకు ఎవ్రీ ఇయర్ జనవరిలో జరిగే నేషనల్ యూత్ డే సందర్భంగా అక్కడ నేషనల్ మీట్ జరుగుతూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అందరూ దీన్ని చాలా వరకు టీమ్స్ వచ్చి పార్టిసిపేట్ చేసి దాన్ని విజయవంతం చేయగలరని చెప్పేసి డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ శ్రీనివాస్ గౌడ్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. యువతకు ఆదర్శప్రాయమైనటువంటి స్వామి వివేకానంద ఆల్ పవర్ విత్ ఇన్ యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, బాహ్య సౌందర్యం ఎంత ఉన్నా ఆత్మ సౌందర్యం లేకుంటే శూన్యమే అన్నటువంటి స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఈ నెల 21న అంబేద్కర్ స్టేడియంలో గురువారం నాడు యువ కళాకారుల ఎంపిక నిర్వహించుకోవడం జరుగుతుంది. జిల్లా యువజన క్రీడాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి జిల్లాలోని యువ కళాకారులందరూ కూడా వినియోగించుకొని మన జిల్లా ఖ్యాతిని రాష్ట్ర స్థాయిలో ఇమిడింపజేయాలని కోరుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మికులు నిరసన వ్యక్తం చేస్తూ అధికారులకు వారి సమస్యలు మెమోరాండంను అధికారులకు అందజేశారు. వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఎవరు వచ్చినా కూడా మా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు తీర్చడం లేదని, కోడిగుడ్లు, ఇతర భోజన వస్తువులు ధరలు పెరగటం, అలాగే సిలిండర్లు ఇదంతా కూడా మాకు చేసేదానికంటే కూడా అప్పులు బాగా అవుతున్నాయని, ముఖ్యంగా అప్పో సప్పో చేసి మిడ్ డే మీల్స్ చేస్తే మాకు ప్రభుత్వం మాత్రం బిల్లులు చెల్లించలేదని, మాకు బిల్లులు చెల్లిస్తేనే కదా, కానీ జూలై నెల నుంచి ఇప్పటి వరకు బిల్లులు, ఇంకొన్ని బిల్లులు అంతకు ముందు నుంచి కూడా రావాలని, కానీ మాకు బిల్లులు చెల్లించడం లేదని, అందుకే మాకు రాష్ట్ర ప్రభుత్వం మాకు ఈ నెల 24వ తేదీలోపు బిల్లులు 10,000 జీతం ఇవ్వాలని, లేదంటే 24న హైదరాబాద్లోని కమిషనర్ కార్యాలయం ముందు కూర్చుని నిరసన వ్యక్తం చేయడం జరుగుతుందని హెచ్చరించారు. గత పోయిన సంవత్సరం ఆగస్టు నుండి ఇప్పటి వరకు గత సంవత్సరం 13 నెలల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. కోడిగుడ్ల బిల్లులు కావచ్చు, మరి వంట చేసిన బిల్లులు కావచ్చు, మరి ఇలా కార్మికులు ప్రభుత్వం ఒక కోడిగుడ్డుకు 5 రూపాయలు చెల్లిస్తే మార్కెట్లో 7.5-8 రూపాయల కోడిగుడ్డు దొరుకుతూ ఉన్నది. మరి అదనంగా 2 రూపాయలు ఖర్చు పెట్టైనా కానీ ఇలా పిల్లలకు ఉపాసం ఉండకుండా ఇలా కోడిగుడ్లు పెట్టి వాళ్ళు అప్పులు చేసి ఇలా మధ్యాహ్న భోజనాన్ని నడిపిస్తూ ఉంటే ఈ ప్రభుత్వం, ఈ పాలకులు ఎన్నికలలో గెలిచి మేము ఇలా పిల్లలకు నాణ్యమైనటువంటి తిండి పెడతా ఉన్నాం, ఇలా పిల్లలకు పౌష్టికాహారమైన తిండి పెడతా ఉన్నామని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి ప్రభుత్వాలు ఇలా కార్మికులకు ఏడాది నుండి బిల్లులు రాకపోతే మరి వాళ్ళు అప్పులు చేసి పుస్తమట్టలు అమ్ముకొని వాళ్ళ ఇంటికాడ అక్కడిక్కడ అప్పులు తీసుకొచ్చి ఇలా మధ్యాహ్న భోజనం నడిపిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వాలు వాళ్ళకు చెల్లించకుండా నెల నెలకు బిల్లులు, జీతాలు వేయకుండా వాళ్ళ కాలయాపన చేస్తూ సంవత్సరాల నుంచి మధ్యాహ్న భోజనంలో పని చేస్తూనే ఉన్నా. నేనైతే మాకు బిల్లులు వచ్చినా రాకపోయినా రూపాయి పావులప్పటి నుంచి ఎత్తన్నాం. ఇవాళ 5 రూపాయలు 6 రూపాయలు అన్నాడు.
బయట కోడిగుడ్డుకు పోతే 8 రూపాయలు ఉంది. మరి 8 రూపాయలు అదనంగా ఇంకా 2 రూపాయలు పెట్టుకొని ఒక్క నూనె ప్యాకెట్ తీసుకురావాలంటే 150 నుంచి 200 ఉంది. అట్లాంటిది పప్పు 200 కేజీ. 100 మంది పిల్లలకు 2 కిలోల కందిపప్పు పోయాలమ్మా, 2 కిలోల పెసరపప్పు అంటాడు. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి తెచ్చి పెడతాం సార్? గవర్నమెంట్ మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు. ఓట్లప్పుడు అయితే మేము అవసరం ఉన్నాం కానీ ఇప్పుడైతే లేదు. డిసెంబర్ 26న జరిగే సిపిఐ శత జయంతి ఉత్సవాల ముగింపు బహిరంగ సభను విజయవంతం చేయాలని చేపట్టిన చలో ఖమ్మం బస్సు యాత్ర కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇంద్రానగర్కు చేరుకుంది. సిపిఐ మండలం కార్యదర్శి బోయిని తిరుపతి ఆధ్వర్యంలో సిపిఐ జాతీయ నాయకులు చాడా వెంకటరెడ్డికి ఘన స్వాగతం పలికారు. మొదటగా ఇంద్రానగర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొమరం భీం జిల్లా జూడాఘాట్ నుండి భద్రాచలం వరకు ఈ బస్సు యాత్ర కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలోని తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, సిపిఐ మండల కార్యదర్శి బోయిని తిరుపతి, ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి పిట్టల శ్రీనివాసు, పొనగంటి కేదారి, శంకర్, మారుపాక అనిలు, మనింఠ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలి, రాజకీయ వ్యవస్థ పోవాలి, బ్రిటిష్ వాళ్ళ పాలన పోవాలని చెప్పి సంపూర్ణ స్వాతంత్రం పిలిపించింది. అంతేకాదు మరి ఆ తర్వాత దున్నేవాడికే భూమి కావాలన్న పార్టీ ఈ భారతదేశంలో కాదు, ఎక్కడ లేదు. ఎర్రజెండా పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ దున్నేవాడికి భూమి కావాలని పోరాడిన పార్టీ, ఎర్రజెండాలు పార్టీ, పేదలకు భూములు అప్పగించినటువంటి పార్టీ సిపిఐ పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. మనం చూస్తా ఉన్నాం, ఏ ఊళ్ళో చూసినా ప్రభుత్వ భూములు పంచిందంటే ఎర్రజెండా పార్టీ అంటే. పూలంపల్లి మరి అరవేటి ప్రభాకర్ రావు అంటే ఒక దేశముఖ్ కుటుంబంలో పుట్టి కూడా అన్నాడు. బ్రిటిష్ చాకరీ బానిసత్వాన్ని సహించలేక ఆయన బయటకు వచ్చి ఆంధ్ర మాసం చేరి కమ్యూనిస్ట్ పార్టీకి నిజంగా చెప్పాలంటే ఈ మండలానికి ప్రత్యేకత ఉన్నది. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు మొదటి కార్యదర్శి ఎవరంటే పూలంపల్లి పులిబిడ్డ అనబెల్లి ప్రభాకర్ రావు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా. ఇంకా ముక్తి సమస్య ఉంది, మనకి సంక్షేమ పథకాలు వస్తున్నాయి. ఇంకా అవన్నీ ఎక్కడే వస్తున్నాయి, మనం పన్ను కడుతున్నాం కాబట్టి వస్తున్నాయి. ఎవరో నరేంద్ర మోడీ ఇంటికి వెళ్ళాడు, రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళాడు. మనం ట్యాక్సీలు కడితేనే వాళ్ళ సర్కారు జరుగుతుంది, వాళ్ళ పెన్షన్ ఇస్తారు మనకు. అయితే మనకు రావాల్సిన వాటా అతలేదు. ఇంకా పేదోళ్ళకి చెందాల్సినటువంటి రావాల్సిన వాటా రావట్లేదు. కాబట్టి దానిపైన పోరాటం, దానిపైన మనం రాను రకాలనే ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ నుంచి పోరండ్ల రోడ్డు పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో తిమ్మాపూర్ స్టేజ్ వద్ద ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తొంగలో తొక్కారని ఆరోపించారు. అసత్యపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రోడ్డు శాంక్షన్ అయ్యి ఏండ్లు గడుస్తున్నప్పటికీ పనులను చేపట్టకపోవడం ఎమ్మెల్యే పనితీరుకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు రావుల రమేష్, కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, ఉల్లెంగుల ఏకానందం, సుగుర్తి జగదీశ్వర, పొన్నం అనిల్ గౌడ్, మాతంగి శంకర్, కేతిరెడ్డి, అంజిరెడ్డి, మాతంగి లక్ష్మణ్, సంగుపట్ల మల్లేశం, ఎల్లయ్య, వంతుడుపుల సంపత్ తదితరులు ఉన్నారు. మెయిన్ రోడ్ స్టేజ్ నుండి కొరన్ల రోడ్డు వరకు నాణ్యత లేని రోడ్డును అప్పుడున్న పాలక పక్షాలు కానీ వివిధ పక్షాలకు ఎన్ని మొరపెట్టినా కూడా పట్టించుకున్నప్పటికీ మేము టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, అప్పుడున్న కేసీఆర్ గారి హయాంలో, రసమయ్య పాలకీష్ గారి ఆధ్వర్యంలో మేము మంత్రి దయాకర్ రావు గారికి మా గ్రామ ప్రజల పక్షాన మేము వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఆ యుద్ధ ప్రాతిపదికన తిమ్మాపూరు స్టేజ్ నుంచి కొరన్ల గ్రామం వరకు సిమెంట్ రోడ్డును 2 కోట్ల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది. అప్పటికప్పుడు ఫైనాన్స్ అలిగేషన్ అయి టెండర్ అయి యుద్ధ ప్రాతిపదికన ఆన్లైన్ టెండర్ ద్వారా కాంట్రాక్టర్ కూడా చేజెక్కించుకున్నాడు. ఆ తదుపరి ఎలక్షన్ కోడ్ వచ్చింది. తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైనా ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టు ఇలా ఆటో కార్మికులకు కానీ రైతులకు కానీ కూరగాయలు పండించుకునే ప్రతి తిమ్మాపూర్ రైతులకు ఈరోజు పెద్ద ఎత్తున నష్టం జరుగుతూ ఉన్నది. ఈ రోడ్డు మరమ్మతును వెంటనే చేపట్టాలని, 15 రోజులలో రోడ్డు మరమ్మతులు చేపట్టకపోతే హైకోర్టు ద్వారా స్టే తెచ్చైనా ఇలా మేము రోడ్డు నిర్బంధం చేస్తామని సత్యనారాయణ గారు పూర్తి నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ఆయన ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ ఆడుతున్నప్పుడు కూడా 2 లక్షల రూపాయలు తీసుకురాని పరిస్థితుల్లో ఉండి వచ్చిన నిధులను తిమ్మాపూర్ నుంచి పోరంలో వేయడానికి 2 కోట్ల రూపాయలు రసమయ్య బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మా ఎంపీపీ వంతా దేవేంద్ర గారు ఉన్నప్పుడు తీసుకొచ్చిన ఫండ్స్ అన్నట్లే ఉన్నాయి. ఒక తిమ్మాపూరే కాదు,
ఇవాళ కాన్స్టిట్యూన్సీ మొత్తంలో మానకొండూరులో అనేక పనులు ఆగిపోయినాయి. గన్నేరవరం 70 కోట్లు తీసుకొస్తే అవి కూడా పక్కన పెట్టుడు. ఇలా ఏమైందంటే ఎమ్మెల్యే గారు గ్రామాలలో తిరగకుండా చేయడమే మా అఖిలపక్ష నాయకుల బాధ్యతగా తీసుకుంటాం. ఇలా మా అఖిలపక్ష నాయకులు అందరూ కూడా ఒక మండల స్థాయిలో అఖిలపక్షం ఉంటుంది, నియోజకవర్గ స్థాయిలో అఖిలపక్షం ఉంటుంది. ఎమ్మెల్యే ఎక్కడ తిరుగుతాడో, ఆయన ఏం చేస్తాడో, ఎందుకు గెలిచిండు, ఎందుకు హామీలు ఇచ్చిండు, ఎన్ని దొంగ హామీలు ఇచ్చిండు, 6 గ్యారంటీలు పోయినాయి. 24/420 కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా అని చెప్పి తప్పించుకున్నటువంటి మోసపూరిత హామీలతో గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, దాంట్లో పరిపాలనలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కోంపల్లి గారు ముఖ్యంగా ఈరోజు తిమ్మాపూర్లో జరిగినటువంటి అఖిలపక్ష ధర్నా విషయం ద్వారా తమకి తెలియజేసిన ఏమనంటే, గతంలో వచ్చినటువంటి ప్రొసీడింగ్లకు సంబంధించినటువంటి తిమ్మాపూర్ టు పురాన్ల రోడ్ అయితే ఏదైతే ఉందో దాదాపు సుమారు 3 కోట్లతో మంజూరైనటువంటి రోడ్డును ఇప్పటికి కూడా ఇంకా ప్రారంభించకపోవడం ఇది తిమ్మాపూర్ మండలం మరియు మానకొండూరు ప్రజల మీద ఉన్నటువంటి వివక్షత అని. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్ కొండూరు రవీందర్రావు ఆధ్వర్యంలో 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం సహకారం ప్రతిజ్ఞ చేసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా సహకార అధికారి రామకృష్ణ పాల్గొని ఈ సందర్భంగా నాస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు మాట్లాడుతూ సహకార సంఘం సభ్యుల యజమానులు 1518 మందికి 14 కోట్ల పంట రుణాలు ఇచ్చే విద్యకు గాని అనేక రుణాలు అందిస్తూ రైతులకు ప్రతి ఏటా వాటాదనం అందిస్తూ కేంద్ర ప్రభుత్వం సహకారంతో సంఘాలు అభివృద్ధి పదంలో నడుస్తున్నాయని అన్నారు. ప్రజల అవసరాలను బట్టి ఆ ప్రాంతంలోని రైతులు ప్రజలకు పెట్రోల్ బంకు, రైస్ మిల్లు, గోదాములు వంటివి నిర్మించి లావాదేవీలు సంఘం కొనసాగిస్తుందన్నారు. మనమందరం సమిష్టిగా కలిసి ఒకరికొకరు తోడైనట్లయితే సంఘం అభివృద్ధి చెందుతుంది. పటిష్టంగా సంఘం ఎదుగుదలకు కృషి ఉండాలని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలోని నాస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, డీసీఓ రామకృష్ణ, రమాదేవి, వెంకటేశ్వర్లు, కొత్తపల్లి సింగిల్ విండో చైర్మన్ భూపతి, సురేందర్, వైస్ చైర్మన్ రామంజగౌడ్, డైరెక్టర్లు, సీఈఓ రాజిరెడ్డి, సంఘ సభ్యులు, రైతులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు స్వాతంత్రం వచ్చి 76-77 ఏళ్ళు అయిపోయింది. 2047 వరకు 100 సంవత్సరాల సమయానికి మనం వికసిత్ భారత్ సంఘాల ద్వారా సమాజాన్ని ఉద్ధరించే ప్రయత్నంలో వికాసవంతమైన ఒక సమాజాన్ని మన సంఘాలలో నిర్మాణం చేసుకోవాలనేది కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక ఆశయం కూడా ప్రజలతో పనిచేస్తాం. ఆ దిశగా ఇవాళ సంఘాలన్నీ కూడా అడుగు వేస్తూ ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం ఏవైతే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయో మన దగ్గరికి కూడా విస్తరింపజేసే విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని సంఘాలను తీసుకొని పైలట్ కింద అవన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం జరుపుతూ ఉన్న విషయం. వారికి ఎప్పుడు జరిగింది ఇది ప్రభుత్వం వస్తుంది ఏమో చేస్తుంది ఏమో అని కాదు. ఈ సంఘం మనది, మనమే యజమాని. మనం ఏ తీరుగా నడుపుకుంటే సంఘం ఆర్థికంగా మనకు ఉపయోగపడుతుంది తప్ప మనము ఆలోచన కరెక్ట్ ఉంటే ఖచ్చితంగా ఇవాళ రామకృష్ణ గారు చెప్పిన 20 ఏళ్ల కింద ఇక్కడ సంఘం ఎట్లుండదు, ఊర వెంకట ఇంట్లో అది ఎప్పుడు కోల్పోతుందో కిరాయి ఇట్లా ఉందో ఇవాళ మనది అనే నవంబర్ 29, 30 తేదీలలో సిరిసిల్లలో జరిగే సిఐటియు 4వ మహాసభల కరపత్రం ఆవిష్కరణ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం బూరుగుపల్లి గ్రామంలోని సిఐటియు పక్షాన హమాలీ కార్మికుల ఆధ్వర్యంలోని పోస్టర్ ఆవిష్కరణ చేశారు. కార్మిక వర్గ ఐక్యతను చాటే విధంగా వేలాది మంది కార్మికులతో భారీ ర్యాలీ, ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి మహాసభలకు సిఐటియు రాష్ట్ర నాయకత్వం హాజరవుతున్నారని, రాబోయే రోజుల్లో భవిష్యత్తు పోరాట కార్యాచరణ రూపొందించుకుని నూతన కమిటీని ఎన్నుకోవటం జరుగుతుంది. ఇట్టి మహాసభలకు జిల్లాలోని పవర్లూమ్ కార్మికులు, బీడీ కార్మికులు, హమాలీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, గ్రామ పంచాయతీ మరియు మున్సిపల్ కార్మికులు, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం కార్మికులు, హాస్పిటల్ మరియు విద్యుత్ సంస్థల్లో చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు, వాణిజ్య వ్యాపారస్తులు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలోని జిల్లా సిఐటియు సహాయ కార్యదర్శి గురుజాల శ్రీధర్, బూరుగుపల్లి గ్రామ హమాలీ సంఘం అధ్యక్షులు సూర్గు నాంపల్లి, కమటం సురేష్, కోరెపు రాజు, కల్లేపల్లి రవి, బరిగే రమేష్, నేరెళ్ల బైలయ్య, పెరుమళ్ల తిరుపతి, సుదుల గోపాల్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన, పత్తిని సీసే ద్వారానే కొనే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్,
పత్తి బస్తాలను నెత్తి మీద పెట్టుకుని వినూత్నంగా నిరసన. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ కు వినతి పత్రం అందజేత. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఉమ్మీద్ పోర్టల్ ఓరియంటేషన్ తరగతులు. అవగాహన వర్క్స్ బోర్డు ఆస్తులు, ఇతరత్ర ఆస్తులు 6 డిసెంబర్లోగా ఉమ్మీద్ పోర్టల్ అప్లోడ్ చేయాలని సూచన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.